మన దగ్గర రఫ్ఫాడిస్తున్న సినిమాలు బాలీవుడ్ కి వెళ్లేసరికి ఎందుకు తోక ముడుస్తున్నాయి? సమస్య మన కథల్లో ఉందా లేదంటే వాళ్ళు తీసే విధానంలో ఉందా? తాజాగా మరో సినిమా బాలీవుడ్ లో రీమేక్ కు రెడీ అవుతోంది. ఆల్రెడీ రీమేక్ అయిన సినిమాలే దారుణంగా బెడిసి కొడుతున్న సమయంలో ఇప్పుడు వెళ్తున్న ఆ సినిమా ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. అప్పట్లో శివ, ఆ తర్వాత చిత్రం, మొన్న మధ్య అర్జున్ రెడ్డి, 4 ఏళ్ల క్రితం ఉప్పెన, 2 ఏళ్ల క్రితం బేబీ. రిలీజ్ కు ముందు ఏ సందడి ఉండదు, కానీ అవి వచ్చాక చేసే సందడి ముందు ఇంకేం వినిపించదు. అందుకే అలాంటి సినిమాలకు రీమేక్ డిమాండ్ కూడా ఎక్కువే. మన దగ్గర వర్కౌట్ అయిన సినిమాలు జెర్సీ, అలవైకుంఠపురంలో హిట్, RX100 బాలీవుడ్లో ఫ్లాప్ అయ్యాయి. కంటెంట్ బాగానే ఉన్నా అక్కడ తీసిన విధానం వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడి వరకు ఎందుకు, మొన్న విడుదలైన తెరీ రీమేక్ బేబీ జాన్ కూడా డిజాస్టరే. ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం హిందీ రీమేక్ పై చర్చ మొదలైంది. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సరిపోదా శనివారం సినిమాను బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్తో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదొకటే కాదు, ఉప్పెన, బేబీ సినిమాలు సైతం హిందీలో రీమేక్ అవుతున్నాయి. వీటిలో బేబీ బాలీవుడ్ కల్చర్కు సరిపోయేలా ఉన్నా ఉప్పెన మాత్రం చాలా రిస్కీ లైన్. మరి చూడాలిక వీటిలో ఏది వర్కౌట్ అవుతుందో.